ఈ రోజు మేము టారోట్ ది బేసిక్స్ అనేది నేర్చుకుంటామంట. టారోట్ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అసలు మా ఇండియాదేనా? లేకుంటే బయట రాష్ట్రందా? లేకుంటే మనకి దీని ఇంపార్టెన్స్ ఉందా? లేదా? ఇది కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తుందా? లేదా? ఇలాంటిది క్వశ్చన్స్ అనేది మనకు జనరల్ గా వింటామన్నమాట. ఓకే. టారోట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టారోట్ కార్డ్స్ అంటే ఏంటి? మన జ్యోతిష్ శాస్త్రం కన్నా ఓల్డా ఇది టారోట్ అని కొంతమంది అడుగుతుంటారనమాట. టారోట్ అనేది వచ్చింది మనకు ఫ్రమ్ అవర్ ఓన్ ఇండియానే అన్నమాట. ఓకే. మనకు బిఫోర్ శకున్ శాస్త్రం అనేది చెప్పేవాళ్ళు. మన గురుగారు అందరూ శకున్ శాస్త్రం మీద పని చేసేవాళ్ళు బిఫోర్. ఎట్లా శకున్ శాస్త్రం మీద పని చేసేవాళ్ళు అంటే ఏదైనా శకునం మీద. ఓకే. ఒక ప్రశ్న అడుగుతారు. దే సీ ది కంప్లీట్ యూనివర్స్ ని ఇట్లా ఇట్లా చూస్తారనమాట. అర్త్ ని, స్కై ని చూసేసి తర్వాత వాళ్ళు ఒక ప్రిడిక్షన్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే. ఈ సైన్సే మనకు ఏమైందంటే ముందుకు మనము తీసుకోలేకపోయినాం అనమాట. వి డి నాట్ టేక్ దిస్ సైన్స్. ఇప్పుడు కూడా మనం కొంతమంది పాటిస్తామంట. మనము బయటికి వెళ్ళేటప్పుడు ఒక పిల్లి అడ్డం వచ్చింది, సో మా పని జరగదు. లేకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ మన ముందు నుంచి వెళ్ళింది, సో మా పని చాలా బాగా జరుగుతుంది. ఇలాంటిది మనము ఇప్పుడు కూడా పాటిస్తుంటాం కొన్ని ఇంట్లో. ఓకే. సో ఇది అన్ని శకున్ శాస్త్రం అన్నమాట. బేసిక్ గా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మన జ్యోతిషం. జ్యోతిష్ తప్ప ఇంకా ద ఓల్డెస్ట్ సైన్స్ అనేది ఏది లేదు. జ్యోతిష్ కూడా ఎట్లా జ్యోతి ప్లస్ ఈష్. జ్యోతి అంటే ఏంటి? ఒక వెలుగు, ఒక లైట్ అన్నమాట. ఒక దీపం లాంటిది లైట్ అని ఇమాజిన్ చేసుకోండి. ఈష్ అంటే ఈశ్వరుడు, గాడ్, అలాంటిది ఇమాజిన్ చేసుకోండి. గాడ్ ది ఒక చిన్న లైట్ అన్నమాట. ఓకే. జ్యోతిష్ శాస్త్రంలో ఏమైతుంది? మనకు జరిగే ఈవెంట్స్ ని బట్టి మనము కొన్ని చేంజెస్ ని చేసుకుంటే, లేకుంటే కొన్ని పూజలు చేసుకుంటే, లేకుంటే జెమ్ స్టోన్స్ వేసుకుంటే, లేకుంటే ఎనీ కర్మాని కొంచెం ఇది రిడక్షన్ చేసుకోగలుగుతాం అనేది మన జ్యోతిష్ శాస్త్రం అనేది నేర్పిస్తుంది అనమాట. ఓకే. బట్ దట్ ఈస్ వెరీ ఓల్డెస్ట్ అండ్ ది ప్యూరెస్ట్ ఫార్మ్ అన్నమాట. జ్యోతిష్ అనేది ఓల్డెస్ట్ అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్. జ్యోతిష్ లోనే మరి మనకు బ్రాంచెస్ వచ్చినాయి. ఆ బ్రాంచెస్ ఎన్నింది? ఒకటి న్యూమరాలజీ అని, టారోట్ అని, రేకి అని, హీలింగ్ అని, లామా ఫేరా అని, ఇట్లాంటివి అన్ని మనకు ఒక బ్రాంచెస్ అన్నమాట. పేరెంట్ ఎవరు? మన వేదిక్ శాస్త్రం, వేదిక్ అస్ట్రాలజీనే మనకు పేరెంట్ అన్నమాట. పేరెంట్ లోపల ఇదన్నీ మనకు సబ్ డివిజన్స్. ఓకే. ఇది ఫస్ట్ మనకు టారోట్ ఏంది, జ్యోతిష్ ఏంది అని తెలుసుకోవాలంటే మేజర్ గా మీకు కర్మ థియరీ అనేది తెలిసి ఉండాలి. కర్మ థియరీ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి సంచిత కర్మ, లేకుంటే అక్యుములేటెడ్ కర్మ అని పిలుస్తాం అనమాట. ఇంకొకటి వచ్చేసి ప్రారబ్ధ కర్మ, ఇంకొకటి వచ్చేసి క్రియామన్ కర్మ. ఓకే. సంచిత కర్మ ఏంది? మనము ఎన్నో జన్మలు ఎత్తినాం. ఓకే. మన హిందూ శాస్త్రం ప్రకారంగా మేము వి కీప్ ఆన్ డూయింగ్ ది రీబర్త్స్ అనేది మనకు ఒక జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ జన్మలో నేను అనుష, వెనకాల జన్మలో నేను ఏమైనా కావచ్చు. అప్పుడు ఏమైనా నేను కర్మ చేయవచ్చు. ఓకే. ఆ కర్మని అక్యుములేట్ చేసేసి దానికి ఒక బ్యాగేజ్ లాగా పెట్టేది, స్కూల్ బ్యాగ్ లాంటిది పెట్టినారు మాకు దేవుడు అది. దట్ ఈస్ 100% అన్నమాట. మనకి ఏమేమి జరిగేది ఈవెంట్స్ ఉన్నాయి కదా, ప్లస్ ఆర్ నెగటివ్, మనకు తెలీదు. వెనకాల మనం ఎన్నో జన్మలు ఎత్తినాం కదా, ఆ జన్మది మొత్తం పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది దాని మీద అక్యుములేట్ అయ్యి ఉంది. దాన్ని అక్యుములేటెడ్ కర్మ, లేకుంటే సంచిత కర్మ అంటాం. ఓకే. బ్యాగ్ బరువు అయిపోతుంది కదా, సో దేవుడు కూడా మా గురించి కొంచెం ఆలోచన చేసేసి, సరే భయ్ నువ్వు చేసింది ఇన్ని పాజిటివ్లు ఉన్నాయి, ఇన్ని నెగిటివ్లు ఉన్నాయి, మరి నేను మొత్తం నీకు ఇవ్వను, నేను ఒక 60% ఇస్తాను, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం. ఓకే. ఆ ప్రారబ్ధ కర్మని నువ్వు అనుభవించాల్సిందే. ఓకే. నువ్వు నీది ఏమి హోల్డ్ ఆ 60% లో లేదు.
ఓకే. ఆ కర్మని నువ్వు అనుభవించాల్సిందే. సో, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం. ఆ 60% ఏం జరుగుతుంది కదా మా లైఫ్‌లో, దాన్ని బట్టి మనకు హోల్డ్ లేవు. నిజమంటే మనకు వి డోంట్ నో మనం ఎక్కడ పుడతాం మనకు తెలీదు. మా సిటీ ఏంది మనకు తెలీదు. మా పేరెంట్స్ ఎవరుంటారో మనకు తెలీదు. మాకు సిబ్లింగ్స్ ఎవరుంటారో తెలీదు. సో, ఇదన్నీ మనకు ప్రారబ్ధ కర్మలో వస్తుందనమాట. మా కర్మని బట్టి మా పేరెంట్స్ డిసైడ్ అయ్యి ఉంటారు. వాళ్ళెంత రిచ్ ఉంటారు, వాళ్ళెంత పూర్ ఉంటారు అనేది కూడా మనకు మన కర్మ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళెంత గుడ్ పేరెంట్స్ అయితారో, మనకెంత మంచి సిబ్లింగ్స్ దొరుకుతారో, అదన్నీ మన కర్మ. మనం మంచి కర్మ చేసుంటే మనకు మంచి పేరెంట్సో, డివోషనల్ ఫ్యామిలీనో ఏదో ఒకటి అట్లాంటివి. కొన్ని మనం ఎక్కువ తక్కువ చేసున్నామనుకో, మన కర్మ వల్ల మనకు దొరికేది దాన్ని ప్రారబ్ధ కర్మ అంటామనమాట. ఓకే. తర్వాత మనకు క్రియామాన్ కర్మ. క్రియామాన్ కర్మలో 40% గాడ్ హాస్ గివెన్ అస్ ఫ్రీ విల్. నువ్వేమన్నా చేసుకో. ఈ జన్మకి నీకు 40% నేను నీకు ఫ్రీ విల్ ఇస్తున్నాను. సంథింగ్ నేను ఇక్కడికి ఉంటున్నానంటే అన్ని డిసైడ్ అయిపోయి ఉంటే నేనేం చేసేది ఉంటుందనేది ఒక క్వెషన్ ఉంటుంది కదా! ఆ క్వెషన్ రాకూడదంటేనే దేవుడు మాకు 40% ఫ్రీ విల్ ఇచ్చాడన్నమాట. ఆ ఫ్రీ విల్‌లో హి ఆస్క్డ్ నువ్వేం నీ నీ బుద్ధిని బట్టి, నీ థింకింగ్‌ని బట్టి, నీ ఆహ్, ఆలోచనను బట్టి నువ్వు తీసుకోవచ్చు అక్కడ డెసిషన్. ఆ డెసిషన్ తీసుకోనికి నేను 40% నీకు ఇచ్చేస్తున్నాను. ఓకే. సో, ఇలా చూసుకుంటే ప్రారబ్ధ 60% ఉంటే గూడా 40% మీదనే మనకు హోల్డ్ ఉంది కాబట్టి 40% మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోతుందన్నమాట. ఓకే. చాలా మందికి ఆ డౌట్ వస్తుంటది. అన్నీ డిసైడింగ్ ఉంటే అన్ని దేవుడు డిసైడ్ చేస్తారు. మేమేం చేయాలా ఇక్కడ? అన్ని దేవుడు ఎట్లా అనుకుంటారంటే కాదురా! 40% నీ చేతిలో ఉంది గదా! సో, ఆ 40%లో నువ్వు వర్క్ చెయి. ఆ 40% కోసం నువ్వు పని చెయి. ఇలా చూసుకుంటే 1% కూడా మనకు దొరికితే కూడా వి క్యాన్ డూ ఎక్సలెంట్ అన్నమాట. అలాంటిది 40% మన చేతిలో ఉందన్నమాట. సో, ఆ 40% కోసం మనం పని చేయాలన్నమాట. ఓకే. సో, ఇలా ఈ టారోట్ అనేది బేసిక్‌గా ఈ క్రియామాన్ కర్మ మీద పనిచేస్తుంది. మా బేసిక్ ఎలా టారోట్ దేని మీద పనిచేస్తుందంటే, ఈ క్రియామాన్ ఈ 40% మీదనే పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఆఫీసెస్‌ని చూజ్ చేసుకుంటాను. ఒక ఆఫీస్ బెంగుళూరులో ఉంది. ఇంకొక ఆఫీస్ ముంబైలో ఉంది. ఓకే. నేను ఆ టైంలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను బేసిక్‌గా. నేను ఇక్కడ పోవాలా? మేము రిలేటివ్స్‌ని అడుగుతాం, ఫ్రెండ్స్‌ని అడుగుతాము, ఫ్యామిలీని అడుగుతాం. ఇది అన్నీ కాకుండా ఒక టారోట్ రీడర్‌ని అడిగినామనుకో, ప్లీజ్ నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి. నేను ముంబైకి షిఫ్ట్ అయితే బాగుంటుందా? లేకుంటే బెంగుళూరు షిఫ్ట్ అయితే బాగుంటుందా అని. వాళ్ళు 2 కార్డ్స్ అనేది షఫుల్ చేసేసి మీకు 2 కార్డ్స్ అనేది తీసి చెప్తారు. సో, మీరు ఇట్లా షిఫ్ట్ అయితే మీకు సో అండ్ సో ఆపర్చునిటీస్ రావచ్చు. ఇది చాలా పాజిటివ్‌గా ఉంది. ఇది చాలా నెగెటివ్‌గా ఉంది. ఏది మీకు పాజిటివ్‌గా ఉంది దాని మీదనే ఎళ్ళండి. ఓకే. వేరే రాష్ట్రానికెళ్తున్నాం, లేకుంటే వేరే ప్లేస్‌కెళ్తున్నాం. అక్కడ మనం పడతాము అనేది రాసుంటే వై యూ వాంట్ టు గో? కరెక్ట్ కదా! సో, అక్కడే మన టారోట్ కార్డ్ రీడర్స్ మనకు హెల్ప్ చేస్తారనమాట. మీ డెసిషన్ మేకింగ్‌లో ఇట్ విల్ గివ్ యూ బెస్ట్ హెల్ప్ అన్నమాట. ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ డీవియేషన్ టూల్. మీకు తెలీదు. యూ ఆర్ కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజ్డ్. ఓకే. సో, ఇట్లాంటప్పుడు యూ క్యాన్ టేక్ హెల్ప్ ఆఫ్ అ టారోట్ రీడర్. వాళ్ళు మీకు ఆ టైంలో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసేసి, మీకు ఏ డెసిషన్ కరెక్ట్‌గా ఉంది అని చెక్ చేసేసి, మీకు చెప్తారు. ఒక గైడెన్స్ అనేది ఇస్తారనమాట. సో, మీకిప్పటి వరకు తెలుసుకోవాల్సిందేంటంటే, ఇది ఏమి వేరే వాళ్ళు క్రియేట్ చేసిన సైన్స్ కాదు. ఇది మా ఇండియన్స్‌దే, మా హిందూయిజందే, మాది ఇది విద్య ఫ్రమ్ శకున్ శాస్త్రి వచ్చింది. వాళ్ళు కొంచెం ఏమంటారు మోడ్యులేట్ చేసేసి, వాళ్ళు దాన్ని మార్కెట్‌కి తెచ్చినారనమాట. ఓకే. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏముందంటే, ఈజిప్ట్ వాళ్ళు, గ్రీక్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దే యూజ్డ్ టు ప్లే విత్ కార్డ్స్ అన్నమాట. జనరల్‌గా ఆ ప్లేయింగ్ గేమ్స్ లాంటిది ఇప్పుడు మనం ఆడతాం కదా! జనరల్‌గా కార్డ్స్ అలాగే కార్డ్స్ వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు. కార్డ్స్ ఆడేటప్పుడు వాళ్ళు ఏదైనా ప్రిడిక్షన్స్ అనుకోని ఆడతారు కదా! అది ట్రూ వచ్చేదన్నమాట. జనరల్‌గా పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చార్లీ టెల్ మీ చార్లీ అన్నట్టు ఒక పెన్సిల్‌ని రొటేట్ చేసుకుంటా దే విల్ బి టెల్లింగ్ యెస్ ఆర్ నో చెప్పు చార్లీ అట్లాంటివి. సో, దిస్ కైండ్ ఆఫ్ ఆహ్, ఈ డీవియేషన్ టూల్ కూడా ఇలాగే వాళ్ళు ఆడుకుంటా ఆహ్, ఒక కామెడీ లాగానే తీసుకున్నారు. కానీ స్లోగా వాళ్ళు చూస్తుంటే, వాళ్ళు ఏదైతే కార్డ్స్ అనేది తీస్తున్నారో అది నిజమైపోతున్నాయి.
ఓకే. వాళ్ళకి కూడా షాక్ అయింది. ఇది ఎలా నిజమవుతుంది? మనం జస్ట్ షఫల్ చేసేసి ఒక 2, 3 కార్డ్స్ ఇసేసాం. ఆ ఈవెంట్ మా లైఫ్‌లో నడుస్తుంది. లేకుంటే మనకు ఎక్కడో చోట నుంచి ఆ ఈవెంట్ అనేది ఫ్రూట్‌ఫుల్ అయ్యేది మనం చెక్ చేస్తున్నాము అనేది వాళ్ళు దాని మీద చాలా రిసర్చ్ చేసేసి, ఇలాగే మనకు రైడర్ వేట్ ఆ పర్సన్ పేరు వచ్చేసి ఏఈ వేట్ అనేది ఆయన ఒక డెక్‌ని క్రియేట్ చేస్తాడు. డెక్ అంటే ఏం లేదు. సెట్ ఆఫ్ ది కార్డ్స్‌ని డెక్ అంటారు అన్నమాట. ఇవాళ రేపు మార్కెట్‌లో 3000 ప్లస్ డెక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఫీలింగ్స్ డెక్ అని, ఇంకొకటొచ్చేసి శివ డెక్ అని, హనుమాన్ డెక్ అని అట్లా చాలా డెక్స్ అనేది ఓషు డెక్స్ అనేది ఇట్లాంటిది చాలా అవైలబిలిటీ ఇప్పుడు మార్కెట్‌లో ఉంది. ఓకే. కానీ ఈ ఈ రైడర్ వేటే మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, రైడర్ వేట్ కార్డ్స్ మీద చాలా రిసర్చ్ అనేది జరిగింది. ఏఈ వేట్ అని అతను క్రియేట్ చేస్తారు ఈ డెక్‌ని. ఈ డెక్‌ని క్రియేట్ చేసిన తర్వాత, ఈ డెక్ మీద చాలా రిసర్చ్ అనేది జరిగింది. ప్రతి ఒక్క కార్డ్ మీద రిసర్చ్ అనేది జరిగింది. ప్రతి ఒక్క కార్డ్ కూడా చాలా టఫ్ కూడా చదివేకి. ఓకే. రైడర్ వేట్ కార్డ్స్ ఆర్ ది మోస్ట్ అక్యురేట్ అండ్ యాస్ వెల్ యాస్ అట్ ద సేమ్ టైమ్ వెరీ మచ్ టఫ్ టు గెట్ ఇన్ టచ్. అంటే రీడింగ్ అనేది అంత ఈజీ కాదనమాట. రైడర్ వేట్‌ది చదివేది. కానీ రైడర్ వేట్ ఎవరైనా డెక్ చదివేసినారనుకోండి, వేరే ఎన్ని డెక్స్ అయినా వాళ్ళు చదవచ్చు. ఇది మెయిన్ అన్నమాట. ఆహ్, ఇన్ ది డెక్స్ అయితే మాత్రం ఇది మెయిన్ అన్నమాట. ఇది ప్రాపర్ గైడెన్స్ అనేది, ప్రాపర్ పిక్చర్స్ అనేది మీకు దీంట్లో జరిగున్నాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్ అన్నమాట. సరే. ఈ రైడర్ వేట్ చెక్ కార్డ్స్ ఉంటాయి గదా! దీంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయనేది ఇంకో క్వెషన్. దీంట్లో మొత్తం 78 కార్డ్స్ ఉంటాయి. ఈ 78 కార్డ్స్‌లో మనకు 0-21 కార్డ్స్. ఓకే. 0-21 కార్డ్స్‌ని మేజర్ అర్కానా అంటాం. ఓకే. మిగతాది మనకు 56 కార్డ్స్ ఉంటాయి కదా! దాన్ని మనము మైనర్ అర్కానా అని అంటామన్నమాట. ఓకే. సో, ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ 78 కార్డ్స్ అన్నమాట. ఓకే. ఫస్ట్ ఇది 0-21 అంటే 22 కార్డ్స్. ఈ 22 కార్డ్స్‌లో మనకు మేజర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ లైఫ్ అనేది చూపిస్తుందన్నమాట. మనకు పెళ్లి గురించైనా, లేకుంటే మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేది ఉందైనా, ఆ కార్డ్ వచ్చిందంటే సంథింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. లేకుంటే ఒక మేజర్ ఈవెంట్ జరగబోతుంది అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుందన్నమాట. ఇది మేజర్ అర్కానా కార్డ్స్ వస్తాయి. అదే మైనర్ అర్కానా కార్డ్స్ వస్తే మాత్రం స్మాల్ ఈవెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్ రిలేటెడ్ టు అవర్ ఎమోషన్స్ కావచ్చు, రిలేటెడ్ టు అవర్ ఏమంటారు సంథింగ్ రిలేటెడ్ టు అవర్ ప్రొఫెషన్ కావచ్చు. అట్లాంటి దాన్ని మైనర్ అర్కానా కార్డ్స్ అనేది చూపెడతాయన్నమాట. ఐ హోప్ మై పిక్చర్ ఇస్ విజిబుల్ ప్రాపర్‌లీ. ఓకే. సో, ఇలా అనమాట. సో, టోటల్ 78 కార్డ్స్ ఉన్నాయి. మేజర్ అర్కానాని మనం ఎట్లా గుర్తుపెడతామంటే, దాని పైన ఒక నంబర్ కూడా రాసి ఉంటుంది. కింద ఒకటి మనకు పేరు కూడా రాసుంటుందనమాట. సో, అది మేజర్ అర్కానా అనేది మనకు తెలిసిపోతుంది. మైనర్ అర్కానా మీద ఎట్లా అంటే, జస్ట్ మన పేరొక్కటే రాసుంటుందనమాట. సో, దానివల్ల మనకు ఇది మైనర్ అర్కానా, ఇది మేజర్ అర్కానా అనేది డిఫరెన్స్ అనేది తెలిసిపోతుందనమాట. సో, టారోట్ అనేది ఎలా వర్క్ అయితుంది? నా కార్డ్స్ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. సో, మేజర్ అర్కానా ఎలా ఉంటుంది? మైనర్ అర్కానా ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఇది చూడండి. దిస్ ఈస్ అ మైనర్ అర్కానా. దీనిపైన జస్ట్ ఒక మనకు నంబర్ రాసుంది. కానీ మనకిక్కడ ఎక్కడ కార్డ్ మీద పేరనేది రాయలేదు. కరెక్ట్? సో, అదే మనము ఈ కార్డ్ చూసినామనుకోండి. ఈ కార్డ్ పైన మాకు ఒక నేమ్ నంబర్ రాసుంది. కనిపిస్తుందా? నంబర్ రాసుంది. అండ్ కింద మనకు పేరు కూడా రాసుంది. జస్టిస్ అని. సో, ఇలా మనకు పేరు అండ్ దిస్ వన్ రాసుంది మేజర్ అర్కానా. ఇలాంటి కార్డ్స్ మొత్తం మేజర్ అర్కానా. నంబర్ అండ్ ది పేరు ఉండేది. ఓకే. ఇలాంటి కార్డ్స్ మొత్తం మైనర్ అర్కానా. ఇక్కడ మనకు ఓన్లీ నంబర్ ఉంటుంది. అంతే తప్ప ఇంకా ఏమి ఉండదన్నమాట. ఓకే. దీంట్లో కూడా మరి డివిజన్స్ ఉన్నాయన్నమాట. మేజర్ అర్కానా, మేజర్ ఈవెంట్స్ అన్నాను గదా! మైనర్ అర్కానా, మైనర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. దీంట్లో మనకు మరి కప్స్ అని, వాండ్స్ అని, సార్డ్స్ అని అనేది డిఫరెన్సెస్ అని ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇది వాండ్స్ కార్డ్. వాండ్స్ కార్డ్ మీద ఏమైతుందంటే ఇట్లా
మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఆల్ ఆర్ వాండ్స్ కార్డ్ అన్నమాట. కప్స్ కార్డ్, ఈ కప్స్ కార్డ్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మా సార్డ్స్ కార్డ్. ఇక్కడ ఒక సార్డ్ ఉంది కదా, సో దిస్ ఇస్ అ సార్డ్ కార్డ్. ఇది వచ్చేసి మా కప్స్ కార్డ్. సో ఇలా కప్స్ ఫామ్ అయి ఉంటుంది కదా, దీన్ని కప్స్ కార్డ్ అంటాం. దీన్ని సార్డ్ కార్డ్ అంటాం. సో this is our wand cards. Okay. ఇది వచ్చేసి పెంటకల్ కార్డ్. సో ఈ 4 డివిజన్స్ అయి ఉన్నాయి. ఓకే. పెంటకల్స్ అంటే ఎట్లా, ఈ పెంటకల్స్ లో మీకు ఇలా స్టార్. ఓకే. సో దీన్ని పెంటకల్స్ అంటాం. సో టోటల్ గా మనకు ఇట్లా 4 డివిజన్స్ ఉన్నాయి కార్డ్స్ లో కూడా. మీరు ప్రతి ఒక్క కార్డ్ లో చూస్తే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ నంబర్, సమ్ కైండ్ ఆఫ్ పిక్చర్, సమ్ కైండ్ ఆఫ్ కలర్స్. సో మేజర్ గా టారోట్ కూడా వర్క్ చేసేది మనకు 4 థింగ్స్ మీద. ఒకటి కలర్ ఆఫ్ ది పిక్చర్, పిక్చర్ ఎలా ఉంది, అక్కడ ఏం కనిపిస్తుంది పిక్చర్ లో అనేది ఒకటి. తర్వాత నంబర్స్, తర్వాత మన ఇంట్యూషన్ మీద పనిచేస్తుంది అనమాట. మనం ఏం చెప్తుంది అనేది, టారోట్ రీడర్ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనేది కూడా ఇది చాలా ముఖ్యమైపోతుంది అనమాట. సో మీకు ఈరోజు జస్ట్ ఒక బేసిక్, ఒక బ్రీఫ్ ఇచ్చినానమాట. టారోట్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని డివిజన్స్ ఏమున్నాయి. ఇలాగే మన టారోట్ కోర్స్ లో మనము ఫ్రమ్ ది బేసిక్ టు అడ్వాన్స్ అన్ని నేర్పిస్తాం అనమాట. విచ్ ఎవర్ యూ లైక్ యూ క్యాన్. అంటే ఫస్ట్ బేసిక్ తో స్టార్ట్ చేస్తారంటే బేసిక్ తో స్టార్ట్ చేయండి, అండ్ దాని తర్వాత యూ కెన్ గో టు ది కంప్లీట్ అడ్వాన్స్ కోర్స్ అన్నమాట. బేసిక్ లో ఏంటంటే మనం 4 ఫ్యాక్టర్స్ 7 ఫ్యాక్టర్స్ కూడా నేర్పిస్తాం. హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీలో ఈ కార్డ్ వస్తే ఈ కార్డ్ ని ఎలా రీడ్ చేయాలా అని, రిలేషన్షిప్ లో ఎలా రీడ్ చేయాలా అని, ఓకే, కార్డ్ స్ప్రెడ్స్ ఎలా చేయాలా అనేది బేసిక్స్ లో కన్వర్ట్ అవుతుంది. అదే మనకు అడ్వాన్స్ కోర్సెస్ లో ఒక్కొక్క కార్డ్ ది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీ గురించి మనం నేర్పిస్తాము. మ్యారేజ్ గురించి, విజాస్ రిలేటెడ్ అయినా కానీ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అనేది కవర్ అవుతాయి అనమాట. సో మీకు నా ఛానల్ నచ్చితే అండ్ ద వే ఆఫ్ మై ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మాత్రం జస్ట్ ఎన్రోల్ టు మై కోర్స్, అండ్ మేము ఇంకా మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. అప్పుడు వరకు నమస్తే.